అనుకోకుండా మా ఇంట్లో ఒక గడ్డి మొక్క మొలిచింది. ఏదో పిచ్చి గడ్డిలే అనుకున్నాము, కానీ ఉండనీలే చూద్దాం అసలు ఏంటో ఇది అని అలానే ఉంచాము. తర్వాత తెలిసింది ఇది సజ్జలు అని. కుండీ చిన్నదే అయినా ఎంతెత్తు పెరిగిందో చూడండి. ఈ ప్యాన్కిల్ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టేజ్ లో ఉంది అండ్ ఇదేమో ఇప్పుడే కంకి వచ్చింది. ఇదేమో మొత్తానికి హార్వెస్టింగ్ స్టేజ్ కి వచ్చింది. ఈ కంకి మొత్తం సజ్జలతో నిండగానే బరువు ఎక్కువైపోయి ఇరిగిపోయింది. ఇరిగిపోయినా సరే కింద నుంచి మళ్ళీ కొత్త షూట్స్ వస్తున్నాయి, ఇంకా కొత్త కంకులు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ టైం అనమాట ఇంట్లో ఒక అగ్రికల్చర్ క్రాప్ పెరగడం అండ్ అది హార్వెస్టింగ్ వరకు రావడం. ఈ సజ్జలు చూడడానికి కొంచెం పర్ల్స్ లాగా ఉన్నాయి కాబట్టి దీనికి ఇంగ్లీష్ లో పర్ల్ మిల్లెట్ అని పేరు. దీన్ని బాజ్రా అని కూడా పిలుస్తారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పెన్నిసిటమ్ గ్లాకమ్. ఇంకా దీనికి క్యాండిల్ మిల్లెట్ అని కూడా పేరుంది. ఈ సజ్జల్ని జస్ట్ అలా రాలితే చాలు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఈ సజ్జలకి ఎక్కువ వాటర్ అవసరం లేదు, తక్కువ వాటర్ ఉన్నా కూడా ఈజీగా పెరుగుతాయి. ఇంకా వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్ కూడా ఉంటాయి. ఈ బాజ్రా కేవలం మనం తినడానికి కాదు, దీని గడ్డిని పశువులకు మేతలాగా వేయొచ్చు. సజ్జల్ని డైరెక్ట్ గా పౌల్ట్రీలో దానా లాగా యూజ్ చేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్లో మిగతా వీడియోస్ కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.